ఇక కరీంనగర్లోని కిసాన్ నగర్లో 3వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీకి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానిక శ్రీ సాయి హైస్కూల్లో కొంతకాలం నుంచి గోపి అనే పీఈటీ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు పీఈటీకి దేహశుద్ధి చేసి 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యంతో పాటు పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగినట్లు తెలుస్తుంది, అలానే ఎప్పటి నుంచి ఆ టీచర్ అలా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది? మానస గత 3 రోజుల క్రితం 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని 2వ ఫ్లోర్ కు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు గోపి అనేటువంటి పీఈటీ. అయితే గత సంవత్సర కాలం నుంచి ఇలాంటి ఆరోపణలు ఆ పీఈటీ పైన ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి, పెద్దల దృష్టికి తీసుకురావడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఈ 3rd క్లాస్ అమ్మాయి వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్లి పేరెంట్స్ కు చెప్పడం జరిగింది. అయితే 3-4 రోజుల కిందనే ఆగ్రహంతో ఆ పీఈటీని ప్రశ్నించడం జరిగింది. అలాగే స్కూల్ యాజమాన్యం వద్ద కూడా తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ స్కూల్ యాజమాన్యం సర్ది చెప్పి, నేను అతన్ని విధుల నుంచి తొలగిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి, ఇట్లాంటి వాళ్ళ మీద ఇతరులు సైతం గతంలో కంప్లైంట్ చేశారు. అయితే పేదవాడైనటువంటి పీఈటీకి మానవత దృక్పథంతోనే మేము కొనసాగిస్తున్నాము, ఇప్పటికి సహించేది లేదని చెప్పి సర్ది చెప్పడంతో వెన్ను తిరిగి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, ఇతరులు, ఆ స్థానికులందరూ కూడా ఇవాళ సైతం ఆయన పీఈటీ విధులు నిర్వర్తిస్తూ కనబడడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో అతన్ని దేహశుద్ధి కూడా చేయడం జరిగింది. అయితే మీరు ఇంతకు ముందే మాకు ఇచ్చినటువంటి హామీని ఎందుకు నిలుపుకోలేకపోయినారు, ఇలాంటి అగాత్యాలు జరుగుతున్నా గానీ ఎందుకు ఇలా కొనసాగిస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో ప్రశ్నించడం జరిగింది. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనటువంటి ఆ స్థానికులు, పేరెంట్స్ అందరూ కూడా అతన్ని చితకబాది స్థానికంగా ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరిగింది. త్వరలోనే పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేస్తా అని చెప్పేసి సిఐ విజయ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. మానస, అయితే మరి దీనిపై స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? టీచర్ తో ఏమైనా మాట్లాడినట్లు ఏమైనా తెలుస్తుందా? ఇప్పటికే మేము అతన్ని తెలిసి మందలించడం జరిగింది. అయితే పీఈటీ గత కొంతకాలం నుంచి మా పాఠశాలలోనే పనిచేస్తున్నాడు. అయితే ప్రవర్తన మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలని హెచ్చరిక జారీ చేశాము. మొన్న నుంచి విధులకు సైతం హాజరు కావద్దు అని చెప్పి మేము చెప్పినప్పటికీ కూడా అతను ఈ రోజు వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. అంతేగాని విధులలో కొనసాగుతలేడు. ఆల్రెడీ మేము రిమూవ్ చేశాము. అయితే ఏదో ఉపాధి లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తనకు తోచినటువంటి విద్యను చెప్పుకొని, ట్యూషన్ లాగా చెప్పుకొని ఉపాధి పొందుతాడు, ఇకనైనా మారుతాడు అనేటువంటి ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చినా అని చెప్పేసి పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే మరి విద్యార్థిని తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు? విద్యార్థి తల్లిదండ్రులు మేము ఇంతకు ముందే డిమాండ్ చేశాము, ఇంతకు ముందే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో ఖచ్చితంగా అతన్ని విధుల నుంచి బహిష్కరించాలి, విధుల నుంచి తొలగించాలి, కఠిన శిక్ష విధించాలి. ఎందుకంటే ప్రవర్తనలో మార్పు లేదు. సంవత్సర కాలం నుంచి కూడా ఇతరులను, మా అమ్మాయి కాకుండా ఇతర విద్యార్థుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం అనేది హేయమైనటువంటి చర్య. సో పాఠశాలలో గురువులు అంటే మొత్తం మంచి చెడులు చూసుకుంటారు, ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ గురువుల మీద ఉంటుంది. గురుతుల్యమైనటువంటి బాధ్యతను విస్మరించినటువంటి ఇలాంటి టీచర్ని శిక్షించాల్సిందే, కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు. అలాగే విద్యార్థి సంఘ నేతలైతే ఏకంగా పాఠశాల గుర్తింపునే రద్దు చేయాలి, పాఠశాలని క్లోజ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానస, అయితే ఈ పీఈటీపై ఇదివరకు ఏమైనా ఫిర్యాదులు ఏమైనా వచ్చినట్లు తెలుస్తుందా? కేవలం పాఠశాల యాజమాన్యం దృష్టికి, ప్రిన్సిపాల్ దృష్టికి ఇప్పటికే కొంతమంది విద్యార్థినులు అలాగే కొంతమంది తమ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అతను పెద్దగా తప్పు చేయలేదు, తానేం తప్పు చేయలేదని వివరణ ఇవ్వడంతో ముందుకు కూడా వచ్చి ఫిర్యాదు చేయడానికి జంకడం జరిగింది విద్యార్థులు. అలాగే అదే పాఠశాలలో చదువుతున్నాము, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తాడనేటువంటి ఆందోళనతో తాము యాజమాన్యం దృష్టికి తీసుకురాలేదనేటువంటి ఆవేదనను గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బట్టి మనం చెప్పొచ్చు. మానస, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
For more updates, please subscribe 99 TV Telugu.